ధన్యవాదాలు కౌశిక్ భాయ్కి. అయితే చాలామందితోని మాట్లాడదాం అనుకున్నాం, కానీ పెద్దలు రామన్న మళ్ళా చొప్పదంలో కార్యక్రమం ఉంది కాబట్టి మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు మనకిద్దరే, వినోద్ అన్న అన్నా. అందుకే పెద్దలు వేదిక మీద ఉన్న వాళ్ళు మన్నించాలి. ఒక రెండే విషయాలు మీతో దయచేసి. వినోద్ అన్న గురించి ఇందాక కౌశిక్ అని చెప్పాడు, రేపు కేటీఆర్ అన్న కూడా చెప్తాను. నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా, నేను మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు మన పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడే లేడు కదా, మీరు మోమాట అవసరం లేదు, నేను ఓడిపోయినా, మీరు కుల్ల చెప్పరు, నో ప్రాబ్లం. మళ్ళీ నేను ఏమనుకుంటారా అన్నట్టుగా మీరు మీద 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 ఏందే అవసరం లేదు. నేను మీ అది వేరు విషయము, అది కానీ అది వేరు విషయం. కానీ ఇప్పుడు మనకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మన వినోద్ అన్న. దయచేసి చెప్తామా, పార్లమెంటులో ఎంపీ వారు మానుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే. నాది కాదుగా, గెలిపించుకోరు, మీ ఇష్టం నాడు చేసుకోపోరిగా. కావాలంటే నాకేందే ఊకే చెప్పు, నేనెందుకు చెప్పాలి అసలు? నాకన్నా ఎక్కువ తిప్పలు మీకే ఉన్నది, నాకేమున్నదే. మాజీ ఎమ్మెల్యే స్పీకింగ్ అంటే ఎవడని లేచి వాడతారు, నాకేం పోయేడుతున్నది. భలే గమ్మతున్నది మీ కథ, తిప్పలంతా మీకే ఉన్నది, మనందరికీ ఉన్నది. దయచేసి మనం నమ్ముకున్న ప్రజలకు ఉన్నది. కష్టాలకు సుఖాలకు 10 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళలా తిరిగే సంటిబిడ్డలాగా నా కార్యకర్తలు పనిచేసిరన్న. మీరు మనిషి బాగలేకపోతే వాని దవాఖానా కాగితం ఒక్కొక్కటి దొరకబట్టించుకొని నా దగ్గరికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుపోయి ఇంట తీసుకుపోయి అప్పచెప్పిన బిడ్డలన్న మీరు అందరు కూడా. దయచేసి ఆ పేర్లు మీకు దక్కాలి కదా. కళ్యాణ లక్ష్యం వచ్చిందని అంటే ఊర్లో ఉన్న 10 మంది కూడా అన్న ఎప్పుడు వస్తావంటే సంచి పట్టుకొని చెక్కు పట్టుకొని వస్తే సంచి మీ చేతిలో పట్టుకొని చెక్కు నా చేతిలో పెట్టి సంచి మోచిన కార్యకర్తలు అన్న మీరు అందరు కూడా. చెల్లెకి చీర ఇచ్చే సంచులు మోచిరు మీరు, కొత్త చీరలు మోచిరు ఆడబిడ్డలకు. దయచేసి గుర్తుపెట్టుకోరి. ముసల్దానికి పెన్షన్లో రాకపోతే 20 సార్లు తిరుగురు అన్న ఈ పేరు తప్పిపోయిందని చెప్పేసి. మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించాను అన్న ఈ 5 సంవత్సరాలు. దయచేసి మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, మిమ్మలను ఆ గౌరవంగా నిలబెట్టుకునే అవకాశం నాకు రావాలనంటే, మరి నా గౌరవం కూడా నిలబడాలంటే మన వినోద్ అన్న గెలిచి నిలబడాలి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోరి. ఒక అపవాదం ఉంది మీ కార్యకర్తలు అందరు కూడా. ఇందా కౌశిక్ అన్న కూడా ఒక మాట అన్న, ప్లీజ్ మీ అందరు కూడా దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఏ స్పీకర్ కానీ చెప్తా ఉన్నా వినోద్ అన్నకి ఎక్కువ తెలియరని, అది తప్పు ముచ్చట. మీ అందరు తెలియరని ఒక నిజం చెప్తా నేను. అసలు రసమయ్య అంటే మస్తు అందరిని గుర్తుపట్టానంటారు మీ అందరు. నేను గుర్తుపట్టలే. నేను అన్నతో కలిసిపోతే అన్న ఒక 20 మంది పాత కార్యకర్తల పేరు చెప్పిరు నా ముంగట. వాళ్ళతో అన్ననే పెట్టి ఇక ఫలానాయన అని చెప్పుడు. ఊకే బలబరబరతో ఒరేది కాదు. ఏదో లేకపోయినా నేను చెప్పబోతున్నా, యా నుంచి వచ్చినామంటే గారి నుంచి వచ్చిన ఆ కథ ఉండదు వినోద్ అన్న దగ్గర. మళ్ళీ యాడిపోతున్నట్టు పక్క. ఎందుకనంటే మనకన్నా ముందు నుంచి కూడా ఈ కరీంనగర్ నియోజకవర్గంలో అన్న ఉన్నాడు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోరు. నీ బండి సంజయ్ లేడు, తొండి సంజయ్ లేడు, ఇప్పటి వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు వినోద్ అన్న కరీంనగర్లో నిలబడ్డటువంటి వ్యక్తి. నీకు వరంగల్ కరీంనగర్లో ఉన్న ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి అమరుల పేర్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పేంత గొప్ప జ్ఞాపక శక్తి మన అన్నందుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోరు. వినోద్ అన్న మీరు చాలా అల్కగా చూస్తూ ఉన్నారు, అల్కగానే చూస్తారు. రాగానే బయట కూర్చునబెట్టి మళ్ళా రాపో అని 20 సార్లు దింపితే మీకు మంచోడు అయిపోతాడు. రాగానే అలుముకొని ఎదురుగా కూర్చుండబెట్టి తిందాంరా అన్నోళ్ళు చాలా అల్కగా చూస్తారన్న. ఇది సమాజంలో జరుగుతున్న విషయాలు. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, నేను కూడా మస్తు మంది ఎంపీలను చూసిన, కానీ నాకు అందరికన్నా నచ్చినటువంటి ఏకైక ఎంపీ మన వినోద్ అన్న. గుర్తుపెట్టుకోరి. చాలా ప్రేమగల మనిషి, ఎట్లాంటి బాధలో పోయినా కూడా నేను ఉన్నానని భరోసానిచ్చే వ్యక్తి అన్న. మీరు గుర్తుపెట్టుకోండి. యాడిపోయిండన్నా మన విడిచిపెట్టిపోయిండా? ఎంపీగా ఓడిపోయినా కూడా ఇక్కడనే నిలబడ్డాడు. ఎన్ని ఊర్లకు అన్న రాలే చెప్పండి. లగ్గాలైతే వచ్చినాడు, జాతరలకైతే వచ్చినాడు, కార్యకర్త చనిపోతే వచ్చినాడు. అన్న నడుమంటే నడిచి వచ్చినటువంటి అన్న మన వినోద్ అన్న. దయచేసి మీరు అది చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్తా ఉన్నా, బండి సంజయ్ అనేటువంటి ఎంపీ గెలిచి ఎన్నిసార్లు వచ్చిన ఊళ్ళకు మీరు చెప్పండి, లెక్క చెప్పండి. అసలు ఇప్పుడు పోటీ చేసినోడు అయితే ఎవరికి తెలియదు. మొన్న బెజ్జంకిలు ఏమంటుండు తెలుసా? కరెక్ట్ మాట చెప్పిండు. రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేయాలన్నట్టు. నన్ను గెలిపియ్యి, ఆయన అన్న మాట చెప్తా ఉన్నా, నన్ను గెలిపియ్యి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేస్తాడు. తెలిసి ఈ ముఖ్యమంత్రిని వీకెత్తురు అని చెప్పేసి అందుకని రాహుల్ గాంధీని తీసుకొస్తారు. కనీసం ఒక పార్లమెంటులో నిలబడ్డటువంటి వ్యక్తికి అవగాహన ఉన్నది అని అంటే ఆయన మన క్యాండిడేట్ అవే. ఆయనకు తెలియదు. ఎవడు ఒకడు ఉండాలి ఏమంటారు చూడు, నీదితేనా ఇద్దరు కూడా వలుకుకొని
తోడు దొంగలు రెండు జాతీయ పార్టీలు కూడవలుకొని దొంగలు కలిసి దోసుకొని తిన్నట్లు రాష్ట్రంలో మీరు దోసుకోండి, దేశాన్ని నేను దోసుకుంటా, నాకు మద్దతు ఇవ్వమని చెప్పేసి పెట్టినటువంటి వ్యక్తే ఈ కాంగ్రెస్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు. నిజంగా వేరు కాకపోతే ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ క్యాండిడేట్ని ఎన్నడూ పెడతారే మీరు గుర్తుపెట్టుకోరి. మొత్తం చర్చ పెట్టుకుంటా ఉన్నారు. కేవలము బీజేపీని గెలిపియడానికి కోసం ఆడినటువంటి ఒక సికండి ఇవల్ల ఈ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ యొక్క ఎంపీ అభ్యర్థి. దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని మనం చెప్పాలి. కొంతమంది గ్రామాలలో మీరు అనుకుంటా ఉంటారు ఏందనంటే, వినోద్ అన్న రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఇట్లా ఉంటుంది, అట్లా ఎట్లా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ మన హక్కుల కోసం పార్లమెంట్ లో కొట్లాడే పార్టీ తప్ప ఎవని జెండా మోసి ఎవరికి వత్తాసు పలికే పార్టీ మన పార్టీ కాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉన్న రోజునే ఎవరిని పంచన చేరలే. అంత పెద్ద కాంగ్రెస్ ను బీజేపీని గడగడ లాడించారు. ఆమె ఎవరికన్నా మనం కాంగ్రెస్ వానికి లొంగినమా మనం?